ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. దేవుని వాక్యం చూసుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుని వాక్యం దేవుని మాట ఉన్నది, దేవుని ఆలోచన ఉన్నది. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవునితో మనం మాట్లాడుతున్నాము అని అర్థం. దేవుని వాక్యం చదవడం అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని అర్థం. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, దేవుడు స్వరంతో మాట్లాడతాడు, దేవుడు దర్శనంలో మాట్లాడతాడు, దేవుడు స్వప్నంలో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నీకు దిశానిర్దేశం చేయడానికి, నీకు సహాయం చేయడానికి, నీ మార్గాన్ని సరళం చేయడానికి, నీ తప్పులను సరిదిద్దడానికి, నిన్ను సరిచేసి నడిపించడానికి దేవుడు ఎప్పుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ప్రతిదినం దేవుని కలుసుకోవాలి, దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకోవాలి. దేవుని వాక్యం ప్రతిదినం మనం చదవడం ద్వారా ఆయన ఆలోచన మనం గ్రహించవచ్చు. ఆయన నీకు ఏమి చెప్పాలనుకుంటున్నాడో, నిన్ను ఎట్లా నడిపించాలనుకుంటున్నాడో, నీ ఆలోచనలు సరైన స్థితిలో ఉన్నావా లేవా, నీకు వచ్చేటువంటి ప్రతి తలంపు ఆయన చిత్తంలో ఉందా లేదా, ఏ మార్గంలో వెళ్తే నువ్వు బాగుపడతావు, ఏ మార్గం నీకు నష్టాన్ని అపాయాన్ని కలిగిస్తుంది అనేది నీకెవరు చెప్పగలరు? దేవుని వాక్యాన్ని నువ్వు చదవడం ద్వారా, దేవుడు నీతో మాట్లాడడం ద్వారా నువ్వు తెలుసుకోగలవు. దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోగలవు. ఆయన చిత్తాన్ని తెలుసుకొని దేవుని సన్నిధిలో నిర్దోషంగా నువ్వు నడుచుకోగలవు. కానీ చాలామంది బైబిల్ గ్రంథాన్ని క్రమంగా చదవరు. ఒక ఆయన బైబిల్ గ్రంథం చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకొని ఇలా ప్రార్థించడంట, ప్రభువా నాకు ఒక మంచి వాక్యం ఇవ్వు అని బైబిల్ను ఓపెన్ చేశాడంట. బైబిల్ తెరిచిన వెంటనే 2వ సమూయేలు 17వ అధ్యాయం 23వ వచనం అతనికి కనపడిందంట. అతను ఇల్లు చక్కబెట్టుకొని పోయి ఉరి పెట్టుకునేను అని వెంటనే అనుకున్నాడంట. అబ్బా ఏంటి వాక్యం ఇలాగుంది అనుకుని ఇదేం బాగలేదు అని మళ్ళీ కళ్ళు మూసుకొని ప్రభువా నాకు ఒక మంచి వాక్యం ఇమ్ము అని మళ్ళీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి బైబిల్ గ్రంథం తెరిచాడంట. బైబిల్ గ్రంథం తెరిచిన వెంటనే లూకా సువార్త 10వ అధ్యాయం 37వ వచనం కనపడిందంట. నీవును వెళ్ళి అలాగే చేయము అని. వెంటనే మళ్ళీ భయపడిపోయినాడంట. అబ్బా ఈ వాక్యం కూడా ఏం బాగలేదు అని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకొని బైబిల్ గ్రంథం తెరిచాడంట. మళ్ళీ 3వసారి బైబిల్ గ్రంథం మూసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి బైబిల్ గ్రంథం తెరిచాడంట. తెరిచేసరికి యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం అతనికి కనపడిందంట. నీవు చేయుచున్నది త్వరగా చేయము అని వచ్చిందంట. దేవుని బిడ్డలారా, ఈయన కథ విని మనం నవ్వుకోవచ్చు, కానీ చాలామంది ఈ దినాల్లో క్రైస్తవులు ఇలాగే ఉన్నారు. చాలామంది బైబిల్ గ్రంథాన్ని క్రమంగా చదవరు. దీవించే వాక్యాలు, ఆశీర్వదించే వాక్యాలు ప్రజలు ఇష్టపడుతున్నారు, కానీ ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగినది అని వారు గ్రహించరు. ప్రతి లేఖనం నీ తప్పులను సరిదిద్దడానికి, నిన్ను హెచ్చరించడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను సరిచేయడానికి, నీతి మార్గంలో నిన్ను నిర్దోషముగా నడిపించడానికి ఉపయోగపడుతుంది. తమ జీవితాలను చక్కపరిచే వాక్యాలను, ఆత్మీయ అభివృద్ధికి సహాయపడేటువంటి వాక్యాలను ప్రజలు నిర్లక్ష్య పెడుతున్నారు. భక్తి మార్గంలో సంపూర్ణతను కలిగి, ఆత్మీయ మెలకువను కలిగి, నిర్దోషమైన మార్గంలో నడుచుకోవడానికి దేవుని వాక్యం మనకు సహాయపడుతుంది. ప్రతిదినం దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క సలహా ప్రకారం మనం నడవాలంటే బైబిల్ గ్రంథాన్ని క్రమంగా చదవాలి. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా ఆత్మీయ జీవితాన్ని చక్కపరిచేది నీ వాక్యం. తప్పు మార్గంలో నడవకుండా హెచ్చరించేది నీ వాక్యం. గర్వంతో ఉన్నామా, అహంకారులుగా ఉన్నామా, మేము ఎలా ఉన్నామో బయట చూసేవారికి కనబడకపోవచ్చు, కానీ మా అంతరంగ స్థితిని చూసి చొట్టిల్లకుండా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి సరిచేసే దేవానికి స్తోత్రం నాయన. నీ వాక్యం ఖండించేదైనా, తప్పుదిద్దేదైనా, హెచ్చరించేదైనా మనస్ఫూర్తిగా స్వీకరించి లోబడి కృప మాకు దయచేయండి. మమ్మల్ని ఎవరు సరిచేయగలరు తండ్రి? నీవు ప్రేమతో మమ్మల్ని తొట్టిల్లిపోకుండా నీతి మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతున్న దేవుడు. నీ వాక్యాన్ని క్రమంగా చదివి, నీ ఆలోచనలను, నడిపింపులను గ్రహించి నీ సన్నిధిలో నిందారహితులుగా నడుచుకునే కృప మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులు విని మేలు పొందే విధంగా వారికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్యం విన్న మీలో ఇంకా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి దేవుని వాక్యాన్ని అనుదినం దేవునితో అనేటువంటి కార్యక్రమం ద్వారా మీకు అందిస్తున్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని వాక్యాలు, వర్తమానాలు మన జీవితాలను సరిచేయడానికి దేవుడు ఉంచి ఉన్నాడు. వాటిని స్వీకరించండి. కలువరి శిలువలో క్రీస్తు ప్రభువారు నీ కొరకు కార్చిన రక్తధారల చేత కడుగుబడితేనే ఒక పాపికి నిరీక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవము దొరుకుతుంది. దేవుని రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభువారు తనతో పాటు నీవు కూడా ఉండాలని, పరలోక రాజ్య వారసునిగా నిన్ను చేయాలనేదే ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం.
కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన ఇచ్చేటువంటి ఆహ్వానాన్ని దయచేసి తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించును గాక. గాడ్ బ్లెస్ యూ.